హాయ్ అండి, నా పేరు రాజు. ఇప్పుడే ప్రోమో వచ్చింది చెత్త నామినేషన్స్. అంటే అదే చెత్త నామినేషన్స్ అంటే చెత్త నామినేషన్స్ అని కాదు, చెత్త తీసుకుని మనిషి నెత్తిమించి వేసి నామినేట్ చేయాలన్నమాట. చెత్త వేసి నామినేట్ చేయాలి. మొదటిగా సీత వచ్చి యష్మిన్ నామినేట్ చేసినట్టు ప్రోమో కట్ చేశారు. యష్మిన్ ఏమంటదంటే, నువ్వు చీఫ్ అయిన కాడి నుంచి ప్రతిదీ డామినేట్ క్యారెక్టర్ కింద ఉంది, ప్రతి దాన్ని డామినేట్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నావు, అందువల్ల నేను నిన్ను నామినేట్ చేస్తానని చెప్తుంది. సో దానికి యష్మి ఏం చెప్తారంటే, ఎవరు కూడా డామినేట్ చేయలేదు మా టీంలో, ఎవరు కూడా, నేను కూడా డామినేట్ చేయలేదు, నేను అంతా పర్ఫెక్ట్గా ఉన్నాను, నేను బాగానే ఆడాను అని చెప్తుంది. ఆవిడ ఎంత బాగా ఆడిందో మనం చూస్తానే ఉన్నాం ఈ 1 వీక్ కూడా. సో అందువల్ల సీతకి యష్మికి మధ్య ఆ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ సీత పృథ్వీని నామినేట్ చేస్తుంది. పృథ్వీని ఎందుకు నామినేట్ చేశానంటే, నువ్వు ప్రతిదానికి అగ్రెసివ్గా ఉంటున్నావు. నెక్స్ట్ ఏంటంటే, ఆ పదాలు చెప్పినప్పుడు స్పెల్లింగ్స్ గురించి చెప్పినప్పుడు నువ్వేంటంటే రైట్ రాసేటప్పుడేమో కమాన్ కమాన్ అంటున్నావు, అలాగేనేమో రాంగ్ రాసినప్పుడు సైలెంట్గా ఉంటున్నావు, అది నువ్వు చేసిన తప్పు కదా అని చెప్తుంది. అంటే పృథ్వీ అంటాడనమాట, అంటే టాస్క్లో భాగంగా మాట్లాడకూడదని ఎవరైనా చెప్పారా, మాట్లాడకుండా ఉన్నావు కూర్చోవని చెప్పారా అని చెప్పేసి ఆర్గ్యుమెంట్ చేస్తారు. అది మినిమం కామన్ సెన్స్ ఉండాలి పృథ్వీ, అది టాస్క్ జరుగుతుంది కదా, మినిమం కామన్ సెన్స్ ఉండాలి, అది ఎవడో చెప్పవలసిన అవసరం లేదని ఆవిడ చెప్తుంది. సో వాళ్ళిద్దరికి మధ్య డిస్కస్ జరుగుతున్నట్టు ఒక ప్రోమో కట్ చేశారు. నెక్స్ట్ విష్ణుప్రియ ప్రేరణ నామినేట్ చేస్తుంది. ప్రేరణ నామినేట్ చేసింది. అప్పుడు ప్రేరణ ఏమంటుందంటే, అలాగే చెత్తలో ఒక బాటిల్ వేసినందుకు దానికోసమే పెద్ద చెత్త చేశారు, ఇప్పుడు నా మీద చెత్త వేసి నామినేట్ చేయడంలో పెద్ద ఏం లేదు, అందరూ వేయండి వేయండి అని చెప్పేసి అంటుంది. నెక్స్ట్ ప్రోమోలో అదే ప్రోమోలో నెక్స్ట్ నాగమణికంట యష్మిన్ నామినేట్ చేస్తాడు. దాన్ని ఏం చెప్తాడంటే, నువ్వు గిన్నెల గురించి వాటి గురించి వీటి గురించి డిస్కస్ చేస్తూ ఉన్నావు కదా, ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నట్టుగా మాట్లాడితే నువ్వు పెద్ద ఫేక్ గాడివి, అదే నువ్వు ఫేక్ మనిషివి అని మణికంఠన్ అంటుంది. నువ్వు నా వెనకాల తిరిగి ప్రేమగా మాట్లాడినట్టు నటించి నువ్వు నన్ను నామినేట్ చేస్తున్నావు చూసావా, నువ్వు పెద్ద ఫేక్, నీకు అంత దమ్ము లేనట్టుంది ఎదురుకుండా చెప్పేది, ఇలా నామినేషన్లో చెప్తున్నా అన్నట్టుగా వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి మళ్ళీ మన నాగమణికంట పృథ్వీని నామినేట్ చేస్తాడు. సేమ్ పాయింట్, నువ్వు గేమ్లో చాలా అగ్రెసివ్ అవుతున్నావు కాబట్టి నేను నామినేట్ చేస్తానని అదే పాయింట్ నామినేట్ చేస్తారు. అంటే ఇక్కడ సీత పృథ్వీని అండ్ యష్మిని నామినేట్ చేసింది, అలాగే మన నాగమణికంట కూడా ఆ పృథ్వీని అండ్ యష్మిని నామినేట్ చేశారు. ఈరోజు యష్మికి ఎక్కువ నామినేషన్లు పడేటట్టు కనిపిస్తున్నాయి. ఈ విధంగా నామినేషన్లు కొంచెం చెత్త నామినేషన్ కింద జరుగుతున్నాయి. పూర్తి రివ్యూ మనం ఈవినింగ్ ఎపిసోడ్లో చూసి దీని గురించి మాట్లాడదాం.